హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మినపొడియాలు అయితే పెట్టానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా ఏం కూరలో లేనప్పుడు కూడా కొంచెం వడియాలు తీసుకుని ఒక టమాటా వేసుకుని ఇగిట్లా వండుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పొట్టు పప్పును అయితే తీసుకోవాలండి. పొట్టున్న పప్పును అయితే తీసుకుని పొట్టు పోయేంత వరకు కడిగేసుకున్నాక గ్రైండర్ అయితే పట్టేసుకోవాలి. మరి పలచగా చేయకండి, కొంచెం గట్టిగానే ఉండాలి పప్పు. అలాగని మరీ మెత్తగా పెట్టకూడదు. మెత్తగా పడితే మనకి ఒడియం అనేది రాదన్నమాట. కొంచెం బరకగా ఉండాలి. వాటర్ వేసుకోకుండా కొంచెం గట్టిగా ఉండాలి ముద్దలాగా. అలాగైతే మనకు ఒడియం కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ పండు మిరపకాయలు తీసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అన్నమాట. పండు మిరపకాయలు తీసుకున్నాక ఒక 2 ఎల్లుల్లిపాయలు ఒలిచేసుకుని చక్కగా మిక్సీలో వేసేసుకుని కొద్దిగా జీలకర్ర, కళ్ళుప్పు వేసుకుంటే ఇవి నలుగుతాయి బాగానే. వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి. ఇలాగ ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వేసేసుకున్నాక మరీ మెత్తగా కాదండి, ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి. పట్టుకుని మనకి పప్పు అయితే నలిగిపోయింది కదా, తీసేసుకున్నామండి. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా ఇందులో వేసేసుకుని మొత్తంగా కలిపేసుకుందాం. నేనైతే ఒక పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇలా ఈ క్లాత్ని తీసుకున్నాక శుభ్రంగా వాష్ చేసేసుకుని దాని నీళ్ళు ఓడిపోయేంత వరకు దగ్గర పెట్టేసుకుని కొద్దిగా తడున్నాక మనం క్లాత్ అనేది వేసుకుని వడియాలు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా తీసుకుని వడియాలు అయితే పెట్టేసుకున్నాను. వడియాలు అయితే పూర్తిగా పెట్టేశానండి. ఎండకు బదులు మనం ఎండిపోతున్నామండి, ఎండ అలా ఉంది. చూస్తున్నారు కదా, చక్కగా వడియాలు అనేది రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే లైక్ అయితే చేసేసి కామెంట్ తెలియచేయండి.